పవన్ కళ్యాణ్ గారిని ఈ ఐదేండ్ల పాటు వైసీపీ ఎంతెంత వేధించిందో అంతంత కాపు కులస్తుల్లో బలిజ సంఘంలో కసి పెరిగింది. సింపుల్గా ఉండే నేను ఇప్పుడు సార్ గారికి వచ్చేటప్పుడు ఎన్ని వేల ఓట్లు ఉంటాయి బలిజలు అని అడిగాడు. నేను ఒకటే చెప్పిన, సార్ నాకు కరెక్ట్ ఎస్టిమేషన్ అయితే లేవు కానీ ఒక 10-12 వేల ఓట్లు ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, బలిజలు అన్ని సామాజిక వర్గాలతో టచ్లో ఉండేవాళ్ళు మీకు ఖచ్చితంగా వాళ్ళు గెలుపునిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క 10 ఓట్లు వేపించుకుంటారు. ఎందుకంటే ఈరోజు నాకు మీ అందరినీ కలుస్తూ ఉంటే నాకు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీరందరూ పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. నాకు తెలుసు గాజు గ్లాస్ వస్తుందని ఆధోనికి. కానీ ఒకటి చెప్తా, మీ సంక్షేమం కోసమే, మీ అభివృద్ధి కోసమే పవన్ కళ్యాణ్ గారు సైకిల్ మీద గాజు గ్లాసుని పెట్టి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో కమలం పువ్వును పెట్టి ఆధోనికి పంపిస్తాం. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు మనము ఈ సైకిల్ ఎంత వేగంగా వెళ్తుందో దాని మీద గాజు గ్లాసు కమలం పువ్వు అంతే వేగంగా ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు ఈ 4 రోజులు మనకు సమయం లేదు. ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేసినారు, అరే ముగ్గురు కలిసిపోయినారు కదా, ఇంకా మనకు ఉండేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ తిరుగుతున్నాయి 3 రెక్కల ఫ్యాన్, ఒక్కొక్కరు ఒక్కొక్క రెక్కని విరగొడతారు, మా ఫ్యాన్ ఇంకా తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి ఇంటింటికి వచ్చి కపట ప్రేమను చూపించడానికి స్టార్ట్ చేస్తారు. నేను ఇక్కడ ఉన్నటువంటి కాపు అక్క చెల్లెమ్మల అన్నదమ్ములందరికీ నేను కోరుకుంటున్నా, ఆధోనిలో పవన్ కళ్యాణ్ గారే నిలబడినారనుకొని మీరందరూ ఈ 4 రోజులు పనిచేయండి. నేను ఓపెన్ చెప్తున్నా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే మీకోసం ఈరోజు ప్రచారానికి వచ్చేసారు వీళ్ళ రూపంలో అని చెప్పి మీరు ఓట్లు వేయించండి. ఈ ఆధోనిలో జరుగుతున్నటువంటి వైసీపీ దాష్టికాన్ని నేను, ఎందుకంటే వాళ్ళకంటే దాష్టికం చేసేటువంటి నాయకుల్ని నేను ఎప్పుడు నా రాజకీయంలో 25 ఏళ్ల పాటు చేసినాను, ఎప్పుడు చూడలే. మరి ఇప్పుడు అందరూ నడుం బిగించాలి, ప్రతి ఒక్కరు నడుం బిగించాలి. మీకు అందరికీ తెలుసు, వైజాగ్ నోవాటెల్ ఓట్లలో పోతే మా పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ చేయకుండా కరెంట్లు ఆపేస్తే కొన్ని వేల మంది సెల్ టార్చ్లు వచ్చి ఆయన్ని రోడ్డు మీద తీసుకుపోయినాయి. మీకు అందరికీ తెలుసు. అక్కడికి వాళ్ళకి ఇది తట్టుకోలేక, కడుపు మంట తట్టుకోలేక రాత్రికి రాత్రి నోవాటెల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అనుచరుల మీద రాత్రికి రాత్రి దాడులు చేసి అందరిని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టించారు వైసీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి మంచిని సహించలేనటువంటి వైసీపీని మేము ఏ రకంగా గెలిపియాలో చెప్పండి, మీరే చెప్పండి. చిత్తుగా ఓడగొట్టాలా లేదా? చిత్తుగా. మరొక్కసారి మంచి చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారి జోలికే కాదు, మంచి చేసేటువంటి ఏ వ్యక్తుల జోలికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ నాయకులు కానీ రాకుండా చెప్పండి. నేను మీకు అందరికీ కోరుకునేది ఒకటే, ఎందుకంటే చాలా మీతో మాట్లాడాలనిపిస్తూ ఉంది, సమయం లేదు. మా ధ్యేయం ఏమంటే మిమ్మల్ని అందరినీ సంతోషంగా ఉంచడం, మీ ద్వారా ఇంకొక 100 కుటుంబాలని సంతోషంగా ఉండేటట్లు చేయడమే మా ధ్యేయం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, శ్రీకృష్ణదేవరాయల జయంతిని ప్రభుత్వ పరంగా లాంఛనంగా నడపండి అని. ఇది యాక్చువల్గా నాకు తెలిసి పార్సారథి గారికి చాలా చిన్న కోరిక. ఇది ఇప్పుడు నాకు తెలిసి ఆయన గెలిపిస్తే నెక్స్ట్ సంవత్సరంలోనే ఇది అమలు అయిపోతుంది. ఇకపోతే చంద్రశేఖర్ అన్న గారు చెప్పారు, మాకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మా కుటుంబాలు చితికల పడి ఉన్నాయి, వాటిని అభివృద్ధి చేయండి అని చెప్పినారు. అసలు నాకు తెలిసి కేంద్రం మోదీ గారి ఆశీస్సులతో వచ్చినటువంటి పార్సారథి గారికి మీరు అడుగుతుండేవన్నీ నాకు చాలా చిన్న కోరికలు అనిపిస్తున్నాయి. నేను ఇంకోటి చెప్తున్నా, ఇంకో పెద్ద కోరిక చెప్తా మీకు అందరికీ. మోదీ గారు అత్యంతంగా ప్రేమించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు తెలుగుదేశం పార్టీని
ఈరోజు ఎన్డీఏ కూటమిలో చేర్చి ప్రయత్నం చేసి రాష్ట్ర సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారిని మోదీ గారిని కలిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఇవన్నీ నాకు తెలిసి నెక్స్ట్ ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఏం అడిగితే అది కాదనుకోకుండా చేస్తారనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇంకా మీరు ఏమన్నా ఉండగినా, ఎందుకంటే ఆ జగదేక వీరుడు అత్లక సుందరిలో ఒక డైలాగ్ ఉంది, దేవుడు ప్రత్యక్షమై ఏం అడుగుతావంటే నాకు 10,000 రూపాయలు జీతం ఇవ్వమని అడుగుతానని కానిస్టేబుల్ అంటే ఇంత చిన్న కోరిక ఎలా అడుగుతావని అంటారు కదా. ఆ రకంగా మీరు ఏదైనా ఉంటే పెద్ద పెద్ద కోరికలు పెట్టుకోండి, తప్పకుండా తీర్చేటువంటి బాధ్యత ఎన్డీఏ కుటుంబం తీసుకుంటుందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇంకా మీ కోరికలు ఎంత పెద్దగా ఉన్నాయో ప్రతి కుటుంబం ఏ ఇబ్బంది లేకోకుండా ఏ బాధ లేకోకుండా చూసుకునేటువంటి బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ అలాగే పార్థసారథి గారు తీసుకుంటారని మీకు అందరికీ తెలియజేస్తున్నా. అలాగే ఇంకా మేనిఫెస్టో దాదాపు అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. నేను అందుకే చెప్తున్నా, ఆల్రెడీ ఈరోజు వైసీపీ వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారంట ఇంటికి, ఓటుకి వేయండి. నాకు తెలుసామా, నాకు తెలిసి డబ్బుల్ని తిప్పి ముఖానికి కొడతారేమో మీరు అందరు వైసీపీ వాళ్ళు పంపించిన డబ్బులు. ఎందుకంటే బాగా అన్ని రకాల అవగాహన ఉన్నటువంటి సామాజిక వర్గం ఇది. దాదాపు చదువుకున్న వాళ్ళు, ఏదో ఒక వ్యాపారం చేస్తూ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. నేను మేనిఫెస్టో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే, ఇప్పటికే మేనిఫెస్టో అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లో మీరు తెలుసుకొని ఉంటారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయడమే ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేను ఆదోనిలో మీరందరూ నివసిస్తున్నారు కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఆ వైసీపీలో ఉన్నటువంటి కాపు బలిజల్ని కూడా తీసుకొని వచ్చి పార్థసారథి గారిని సపోర్ట్ చేయమని చెప్పండి. ఎందుకంటే వంగవీటి రంగా గారిని మీరు పోగొట్టుకొట్టుకున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ చాలా కారణాలు చెప్తుంటారు, వాళ్ళు చంపినారు, వీళ్ళని చంపినారు. ఒక పెద్ద నాయకుడిని కాపు బలిజ సంఘం పోగొట్టుకొట్టుకునింది. మళ్ళీ అదే ఆయన ఆశయాలు సాధించుకోవడం కోసం వచ్చినటువంటి చిరంజీవి గారు మెతక మనిషి కాబట్టి ఆయన్ని పార్టీని విలీనం చేసేటట్లు అక్కడ ఉన్నటువంటి కుట్రదారులందరూ చేశారు. కానీ ఇప్పుడు మీ ముందుకు వచ్చినటువంటి మీ బలిజ సంఘానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు మంచోడు మాత్రమే కాదు, మొండోడు కూడా. అందుకే మీకందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, ఆ వైసీపీలో ఉన్నటువంటి కాపు బలిజీలు ఉన్నారు, వాళ్ళకు కూడా జ్ఞానోదయం అయ్యేటట్లు చెప్పండి. ఇంత ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఈ రకంగా ఆదోని పట్టణాన్ని నాశనం చేసి, నియోజకవర్గాన్ని నాశనం చేసి, ప్రశ్నించిన వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి విచ్చల విడిగా పెట్టరేగిపోతున్నటువంటి వైసీపీ వాళ్లకు ఇంకా ఎన్ని రోజులు మీరు పనిచేస్తారు? ఒక్కసారి మంచి వ్యక్తి అయినటువంటి పార్థసారథి గారిని గెలిపిద్దాం రండి అని చెప్పి అందరినీ పిలిపించి మీరు ఇంకొక 10 మందికి చెప్పి, ఇంకొక 100 కుటుంబాలకు చెప్పి మీరు పార్థసారథి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని